సోషల్ మీడియా అనేది ముఖ్యంగా ఈ వాట్సాప్ అనేది మనల్ని ఏ లెవెల్లో నాశనం చేస్తుంది అనడానికి మూడు ముఖ్యమైనటువంటి ఉదాహరణలు ఈరోజు మనం లైవ్ ఎగ్జాంపుల్స్, ఇదేదో మనం క్రియేట్ చేసేది కాదు అనేది మనం చూద్దాం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక దారుణమైన విషాదం అనమాట. మంచుపల్లి మండలం చుంచుపల్లి తండ అనేటువంటి ప్రాంతానికి చెందిన మనోజ్, అతని వయసు 15 సంవత్సరాలు. అతను 9వ తరగతి చదువుతున్నాడు. అయితే అదే స్కూల్కి చెందినటువంటి 7వ తరగతి పాపతో అతను వాట్సాప్లో చాట్ చేస్తున్నాడు. చూడండి, వీళ్ళిద్దరికీ ఫోన్లు ఇచ్చినటువంటి పేరెంట్స్ని తన్నాలా? ఇలాంటి విషయాల అవగాహన అనేది జనాల్లో క్రియేట్ చేయనటువంటి ప్రభుత్వాలని తన్నాలా? ఇలాంటి విషయాలు తెలుసుకోలేకపోయినటువంటి పిల్లల్ని, టీచర్లని మనం మందలించాలి? అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. 9వ తరగతి పిల్లోడు ఏంటి, ఆ 7వ తరగతి అమ్మాయితో చాటింగ్ చేయడం ఏంటి? ఏదో అంటే వెళ్ళి 7వ తరగతి అమ్మాయితో 9వ క్లాస్లో మాట్లాడాలంటే వచ్చబడిపోయేది మాకు లిటరల్లీ. అలాంటిది చాటింగ్, వాట్సాప్లో చాటింగ్. అంటే చాటింగ్ అనగానే ప్రతిదీ బూత్ అని మనం అనుకోక్కర్లేదు, కానీ కొన్ని ఫ్రెండ్లీగా జరిగినా కూడా మరి పేరెంట్స్ సీరియస్ అయ్యేంత వరకు వెళ్ళింది అమ్మాయి. సరే, అమ్మాయి పేరు మనం ఇక్కడ మెన్షన్ చేయలేం, కానీ 7వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయితో ఈ మనోజ్ చాటింగ్ చేస్తున్నాడు రోజు. అది గమనించారు ఒకరోజు పాప పేరెంట్స్. వెంటనే ఫోన్ చేసి, అంటే పేరెంట్స్ కూడా దాని రియాక్షను, ఒక పద్ధతి, ఒక పాడు, ఒక కౌన్సిలింగ్ ఇదేం ఉండవు. వెంటనే బెదిరించేయాలి, భయపెట్టేయాలి, లేదా భయపడిపోవాలి, పారిపోవాలి. ఇవి తప్ప ఒక యాజ్ ఏ సొసైటీ మనందరం చాలా జాగ్రత్తగా డీల్ చేద్దాం థింగ్స్ అనే ఆలోచన ఉండదు. ఇంకా వాళ్ళు మన వల్లే కావట్లేదు. వాళ్ళు ఇంకా తండా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, మరి వాళ్ళకి ఇంకా అవగాహన, అవేర్నెస్ ఇంకా తక్కువ ఉంటుంది మనందరికంటే కూడా. కాబట్టి ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఉంది అక్కడ. సో వెంటనే ఫోన్ చేసి మనోజ్ అనే అతన్ని విపరీతంగా వాళ్ళు బెదిరించారు, తిట్టారు ఫుల్గా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, నా కూతురుతో ఎందుకు మాట్లాడుతున్నావు, 7వ తరగతి చదువుతుంది, అసలు ఆ పిల్లకి ఫోన్ ఇవ్వడం ఎందుకు? వీడికి ఫోన్ ఇవ్వడం తప్ప, ఆ పిల్లకి ఫోన్ ఇవ్వడం తప్పే. పేరెంట్స్ సంబంధించినటువంటి బ్లేమ్ ఇది. టీచర్స్ అట్లాంటి అవగాహన కల్పించకపోవడం, ప్రభుత్వాలు దాని గురించి మాట్లాడకపోవడం అనేది ముఖ్యమైన లోపం మన సొసైటీలో. సో తిట్టారు ఫుల్గా. తిట్టేసరికి ఆ పిల్లోడు చాలా భయపడిపోయి, ఇంక నన్ను కొడతారేమో, నన్ను ఏం చేస్తారు అనేసరికి వెంటనే అక్కడ గడ్డి మందు అని ఉంటుంది, మామూలుగా గడ్డికి వేసేటువంటి మందు, అది తాగాడు. వెంటనే పిల్లడు పాపం చాలా దారుణంగా చనిపోయాడు. వెంటనే చనిపోయాడు కొద్దిసేపటికి. సో తల్లిదండ్రులు బాధ, ఏడుపు, ఇంకా నరకం అన్నమాట. ఇది ఒక వాట్సాప్ సంబంధించి జరిగినటువంటి దారుణం. ఇది ఒక కేసు. ఇంకో కేసు అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర బావాయపాలెం అని మజ్జి యేసురాజు అంటారు, అతన్ని హత్య చేసినటువంటి ఘటన. అయితే ఈ ఘటనలో నిందితులుగా యేసు ప్రియురాలి భర్త, మామలే ఉన్నారు ముఖ్యంగా, పోలీసులు కూడా తేల్చారు. బావాయిపాలెంలో యేసురాజు ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఒక మహిళతో వివాహిత సంబంధం ఉంది. దీనికి హత్య కారణం అంటున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు కుక్కలు సదరు మహిళ ఇంటి వద్ద తిరగడంతో ఆ ఇంటికి చెందినటువంటి తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి యేసు ఫోన్ అందుబాటులో రాకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసిన ఏడాదిగా 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దలు వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇక అంటే పథకం ప్రకారం నిందితులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి యేసు పథకం ప్రకారం మజ్జి యేసుని హత్య చేసినట్టు తెలిసింది. ఈ నెల 15వ తారీఖు రాత్రి బావాయిపాలెం గ్రామం కాపవరంలో కాలువగట్టు వద్ద ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి కొడుకులు కలిసి దాడి చేసి పదునే కత్తితో మృతుడు యేసురాజు కుడి చేయి నరికేశారు. ఆ తర్వాత పేక నొక్కి చంపినట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే యేసురాజు కుడి చేయి నరికించుకున్నాడో, ఎవరైతే యేసురాజు ఇప్పుడు ఉన్నాడో అతను చంపేశారు. ఇతను ఈ పిల్లి యేసు అనేటువంటి వైఫ్తో వాట్సాప్ చాటింగ్లు చేయడం వల్ల చూశారనమాట. పిల్లి అన్నవరం ఫాదర్, అంటే పిల్ల మామగారు, పిల్ల భర్త, వీళ్ళిద్దరూ చూసి అతనితో చాట్ చేయొద్దు అని ఈ అమ్మాయికి చెప్పిన, ఈ అమ్మాయి వినకపోవడం, అవతల వాడు కూడా వినకపోవడంతో ఒకసారి గట్ట చెరువు గట్ట తీసుకెళ్ళి అతను చేయి నరికేశారు. ఆ తర్వాత అతన్ని చంపేసినట్టున్నారు. సో ఇది వాట్సాప్ చాటింగ్ వల్ల ఇంకొక దారుణమైనటువంటి ఘటన. ఇంకొకటి అంటే చూడండి, వాట్సాప్ చాటింగ్ అనేది ఎంత దారుణం తయారైందంటే, ఇంకొక ఇష్యూ ఏం జరిగిందంటే, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక ప్రిన్సిపాల్ ఒక బుద్ధి తక్కువ పని బయటపెట్టుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేయాల్సినటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏకంగా ఒక విద్యార్థినితో, అంటే తన సొంత స్టూడెంట్తో ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు చాలా తేడాగా. ఈ విషయం తల్లిదండ్రులు తెలియడంతో వాళ్ళు కాలేజీకి వెళ్ళి సదరు ప్రిన్సిపాల్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాలేజ్ చైర్మన్ ఫిర్యాదు చేయడంతో ఆయన విధుల్లోంచి తీసేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక ప్రైవేట్ డిగ్రీస్ కాలేజెస్లో చోటు చేసుకుంది ఇది.
విద్యార్థిని కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంలో ఒక బ్రెవరీ డిగ్రీ కాలేజీలో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ఒక డిగ్రీ విద్యార్థిని ఫోన్ నెంబర్ ప్రిన్సిపాల్ తీసుకున్నాడు. ఆ విద్యార్థినితో ఆయన ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. దీన్ని విద్యార్థిని తల్లిదండ్రులు గుర్తించి కుమార్తెను నిలదీశారు. అప్పుడు ఆ కుమార్తె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ నిలదీశారు. చదువు కోసం కాలేజీకి పంపిస్తే ఏం చేస్తుందని ప్రశ్నించారు. చదువు చెప్పకుండా స్టూడెంట్స్తో చాటింగ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది పద్ధతి కాదని హెచ్చరించి కాలేజ్ చైర్మన్కి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆ అమ్మాయితో చాటింగ్ చేసిన ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకొని విద్యార్థి సంఘాలు కాలేజ్ గేటు వద్ద ఆందోళనలు దిగాయి. దీంతో ప్రిన్సిపాల్ కొంతకాలంగా విద్యార్థులు వివిధ కారణాలతో ఆఫీస్ రూమ్ కూడా రావాలంటూ బెదిరిస్తున్నాడని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కాలేజీ ప్రిన్సిపాల్ మీద విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఒక్కసారిగా కాలేజీ సంచలనంగా మారింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ మీద చైర్మన్ విచారణ నిర్వహించారు. కాలేజీ సీనియర్ లెక్చరర్లతో విచారణ జరపగా ప్రిన్సిపాల్ చాటింగ్ చేయడం నిజమేనని తేలింది. ఈ ఘటన మీద చైర్మన్ మాట్లాడుతూ కాలేజీ ప్రిన్సిపాల్ మీద తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేరకు కాలేజీలో విచారణ జరిపామని, విద్యార్థులతో ఫోన్లో ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి చాటింగ్ చేయడం నిజమేనని తెలిసిందని, దీంతో ఆయన విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. కాలేజీలో చదువు తప్ప ఇలాంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని, అలాగే దీని మీద పూర్తి విచారణ చేయించాలని పోలీసులు కూడా ఫిర్యాదు చేశామని కాలేజ్ తెలిపింది. చూడండి, ఒక ప్రిన్సిపాల్ స్టూడెంట్తో ఇట్లా చేస్తుంటే ఒక 9th క్లాస్ వాడు 7th క్లాస్ వాడితో చాట్ చేయొద్దని ఎవడు చెప్తాడు? చెప్పాల్సిన వాడే అలాంటి దరిద్ర కొట్టి పని. అదే తలనొప్పి ఎక్కడ వస్తుందంటే, వ్యవస్థ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉండకపోతేనే వస్తాయి ఈ తలనొప్పులన్నీ. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, వాళ్ళ పనులు చేయాలి, కరెక్ట్గా ఉండాలి. 90% పోలీసులు ఉండరు. అక్కడే ఎవరి పనిని వాళ్ళు కరెక్ట్గా నిర్వహించేస్తే అసలు ఏ ఇష్యూ ఉండదు అనేది కదా హోల్ పాయింట్. అది మిస్ అయ్యి యాజ్ ఏ సొసైటీ మనందరం ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ కూడా కాదు, డిజాస్టర్ అవుతున్నాం. డిజాస్టర్ కూడా కాదు, సర్వనాశనం అవుతున్నాం.